హలో హాయ్ అండి. మనం ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి వెంకట్రావు మూట దర్శి అంట. ఇది దర్శి మూట దగ్గర ఉన్నాం. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం ఒకసారి పచ్చాకల్లే వీడియో చూసాం కదా. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇది ఇంకొక మూట అనమాట, వెంకట్రావు మూట దర్శి. లాస్ట్ వీడియోలో మనం ఒకసారి పచ్చాకల్లే వీడియో చూసాం కదా. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇది ఇంకొక మూట అనమాట, వెంకట్రావు మూట దర్శి. ఓకేనా, ప్రజెంట్ అల్లుతున్నారు అనమాట. ఇది వచ్చేసి 2 ట్రక్కులు. ఇది బార్నీ కనపడుతుంది కదా. ఈ బార్నీ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 1400 కర్రలు పడుతుందంట. సరే, మనం వచ్చేసి దగ్గరికి ఒకసారి చూద్దాము ఎంతమంది ఉన్నారో, ఎలా అల్లుతున్నారో ఒకసారి సెకండ్ వీడియోలో కూడా చూద్దాం ఒకసారి. ఓకే, మేబీ ఇఫ్ పాసిబుల్ అండి ఈ వీడియోలో కొట్టు ఎలా పెడతారో కూడా చూపించడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. ఓకేనా, చూస్తున్నారు కదా. అంకిల్ పేరు రామ్మోహన్ రావు, అంకిల్ పేరు గుర్రం అల్లుతున్నారు. ఓకేనా, మ్యాక్సిమం ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్సే ఉంటారండి ఇక్కడ. చూస్తున్నారు కదా. అంకిల్ మీ పేరు చెప్తారా? ఆంజనేయులు. అంకుల్ పేరు ఆంజనేయులు అంట. ఇతని అంకుల్ పేరు వచ్చేసి రామ్మోహన్ రావు గారు, అక్క పేరు అంజలి. మేస్త్రి కొడుకు ఇతను. చూస్తున్నారు, మేస్త్రి పేరు వెంకట్రావా? మేస్త్రి పేరు వెంకట్రావు అంట. అది మేస్త్రి పెద్ద కొడుకు. పేరేం పేరు బ్రదర్? బ్రహ్మనాయుడు అంట బ్రదర్ పేరు. అది మేస్త్రి తమ్ముని కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ అల్లుతున్నారు కదా. అంకుల్ పేరు తీస్తుంది. మీరు మేస్త్రమ్మా? ఇదిగో మేస్త్రమ్మని చూడండి ఒకసారి. వస్తున్నా ఒక్క నిమిషం. ఇది అంకుల్ పేరు వచ్చేసి ఆంజనేయులు అంట, ఈస్ట్ వీరాయిపాలెం అంట. చూస్తున్నారు కదా, జంత వచ్చేసి పచ్చాక టీం. ఇది ముఠ అంటారు, వెంకట్రావు ముఠ అంట దర్శి. మ్యాక్సిమం వచ్చేసి ఒక పర్సన్ వచ్చేసి దగ్గర 200 కర్రలు. ఎన్ని కర్రలు అల్లగలరు అంకుల్ మ్యాక్సిమం మీరు? 200, 220 దాకంటే మనిషి వాళ్ళ కెపాసిటీని బట్టి, ఆ కెపాసిటీని బట్టి అల్లుతారంట. అంకుల్ పేరు నాగేశ్వరరావు కదా. అక్కినేని కాదులే, మా వాళ్ళు నాగేశ్వరరావు గారు అంకుల్ పేరు. బ్రదర్ వచ్చేసి సాంబా. హాయ్ చెప్పండి బ్రదర్. ఆంటీ ఇదిగో మేస్త్రమ్మ కొసలు అందుకుంటా ఉంది ఇక్కడ. మేస్త్రి వాళ్ళ అక్క అంట ఇది. చూస్తున్నారు కదండి. దీన్ని వచ్చేసి గుర్రం అగైన్ వచ్చేసి మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని గుర్రం అంటారు. గుర్రం కింద వచ్చేసి ఒకరు అల్లుతుంటారు, ఇద్దరు కూర్చొని ఉంటారనమాట. చూద్దాం వచ్చేసి ఈ ముఠాలో లేడీస్ కూడా గుర్రం అల్లే వాళ్ళు ఉన్నారంట. మేబీ ఇఫ్ పాసిబుల్ అండి లాస్ట్లో నేను తీస్తాను వీడియో దాన్ని కూడా. వస్తున్నా, అక్కడికి వెళ్తున్నా. అది అక్కడ లేడీ అల్లుతున్నారు కదా, ఆంటీ అల్లుతున్నారు. అంకిల్ మీ పేరు చెప్తారా తాతగారు? ఓకే అండి, చూస్తున్నారు కదండి. ఈ ముఠ వచ్చేసి చాలా సరదాగా ఉంది, ఫ్రెండ్లీగా ఉన్నారనమాట మనతోటి. తాతగారి పేరు చెన్నై అంట. అర్థం కాల. తిరగమోతల చెన్నై అంట తాత పేరు. తాతగారు వచ్చేసి మంచి అనుభవం గల వ్యక్తి అంట. ఇతను మండి బెరచడంలో కానీ, ఆకు అల్లటంలో కానీ, ట్రక్కు వచ్చేసి ఆకు బెరచడంలో కానీ మంచి ఎక్స్పీరియన్స్డ్ అంట. ఇదిగో ఇతను వచ్చేసి మేస్త్రి వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు అంట ఈ బ్రదర్. మేస్త్రమ్మ వాళ్ళ మేస్త్రమ్మే కదమ్మా మీరు? ఇది మేస్త్రమ్మ అంట. ఇది
ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్రదర్ వచ్చేసి మేస్త్రి వాళ్ళ తమ్ముడు. ఈ బ్రదర్ మీ పేరు బ్రదర్? ఆయన పేరు కూడా చెన్నై అంట. ఐ థింక్ ఇక్కడ వచ్చేసి మాక్సిమం 3 చెన్నైలు ఉన్నారంట, 4 ఉన్నారంట. ఎండు ముక్కలు చెన్నై అంట. ఓకే చూస్తున్నారు అంకిల్, మీ పేరు అంకిల్? ఈయన పేరే రావు గారంట, తిరుపతి రావు అంట అంకిల్ పేరు. చూస్తున్నారు కదండి, మాక్సిమం చేసి ఒక గుర్రం ఉంది కదా, గుర్రానికి వచ్చేసి 18 నుంచి 20 గుత్తులు దాకా వేస్తారంట. చూడండి ఇక్కడ ఇవి అల్లిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ విధంగా ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ విధంగా మండి పేర్చుకుంటారు. మండి పేర్చుకున్న తర్వాత అక్కడ బార్నీ కనపడుతుంది కదండి, డోర్ ఓపెన్లో ఉంది కదా, ఆ బార్నీలో ఏం చేస్తారంటే కొట్టు పేరుస్తారనమాట, కొట్టు పెడతారనమాట. ఇఫ్ పాసిబుల్ అండి, ఒకవేళ టైం కుదిరితే కొట్టు పెట్టే వీడియోలో కూడా దీన్ని యాడ్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అక్క ఎవరు? భాగ్య ఆంటీ. ఆంటీ ఇటు చూడండి ఆంటీ. ఆంటీ హాయ్ చెప్పండి. ఆంటీ గారు వచ్చేసి 1500 కర్రలు మోస్తారంట. ఓకే అండి, లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి పురిపోసే వీడియో వచ్చేసి అటాచ్ చేసాము. ఎవరన్నా ఇంకా ఆ వీడియో చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి దాన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. ఓకే అండి, ఫైనల్గా కొట్టుబెట్టి వీడియో కూడా తీయడం జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అల్లిన కర్రలు తీసుకుని వెళ్తున్నారు బార్నీ లోపలికి కొట్టు పెట్టడానికి. ఇక్కడ 2 కర్రలు అందిస్తుంటారండి. లెఫ్ట్ సైడ్లో మేస్త్రమ్మ, రైట్ సైడ్లో ఇంకొకళ్ళు ఉన్నారు కదా, ఇది ఒక కర్ర అందుకోవడానికి భాగ్యాంటి గారు వచ్చారు. ఆ విధంగా అందుకుంటారనమాట. మ్యాక్సిమం 4 కర్రలు తీసుకుని వెళ్తున్నారు భాగ్యాంటి గారు. ఈ విధంగా 3 లేదా 4 కర్రలు అండి వాళ్ళు అందిస్తుంటారనమాట. అక్కడ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, మేస్త్రమ్మ ఇంకొక ఆంటీ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఆ విధంగా కర్రలు అయిపోయే వరకు కర్రలు అందిస్తూ ఉంటారనమాట. వీళ్ళు కర్రలు అందుకుంటారనమాట. అందుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే బార్నీ లోపలికి వెళ్తున్నారు. లోపల అందుకునే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారండి. చూస్తున్నారు కదా, అక్కడి నుంచి అక్కడ కర్రలు అందుకున్నారు కదా, కర్రలు అందుకుని ఈ విధంగా బార్నీ లోపల 1 by 1 వచ్చేసి లోపలికి వెళ్తారనమాట. ఓకేనా, లోపల అందుకునే మనిషి ఇంకొకళ్ళు ఉంటారండి. ఈ తీసుకొచ్చిన కర్రలు వాళ్ళు అందుకుంటారు లోపల. ఓకేనా, సరే ఒకసారి బార్నీ లోపలికి వెళ్దామండి, ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, అందుకున్న కర్రలు ఈ విధంగా బేర్చుకుంటారండి. ఈ విధంగా బేర్చుకుంటారు, చూసారు కదా. బేర్చుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే టైర్ల మీద కొంతమంది పైకి ఎక్కుంటారండి. కింద లెఫ్ట్ సైడ్లో ఒకళ్ళు, రైట్ సైడ్లో ఒకళ్ళు కింద ఉన్నారు కదా, చూస్తున్నారు కదా, కర్రల పైకి అందిస్తున్నారు చూడండి. అక్క చూసారా, అంజిలక్క కర్ర, దాన్ని కర్ర పొడవటం అంటారనమాట. కర్ర వాళ్ళు తెచ్చిచ్చిన కర్రలు ఏవైతే ఉన్నాయో అంజిలక్క పైకి అందిస్తున్నారు. ఆ పైన పర్సన్ అతనికి అందిస్తున్నారనమాట. పైన ఎవరైతే టాప్ టైర్ల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ విధంగా కర్రలు అందిస్తారో చూస్తున్నారు కదా, పైనుంచి పేర్చుకుంటూ వస్తారనమాట. ఇక్కడ బార్నీ లోపల విజిబిలిటీ అనేది అంతగా లేదండి, ఎందుకంటే క్లోజ్డ్ ఏరియా కాబట్టి లైట్ అనేది అంత ప్రాపర్గా లేదు. సో అందుకని కొంచెం డార్క్గా ఉంది. ఓకేనా, ఈ విధంగా కొట్టు పేర్చుకుంటారండి. చూసారు కదా,
వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.